ఓం శ్రీ మాత్రే నమః. వారాహిదేవి పాదాలకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి చల్లని కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నానండి. మనకు హాలిడేస్ అయితే ఇచ్చారు కదా, సమ్మర్ హాలిడేస్ ట్రిప్కి అయితే వెళ్ళాము పిల్లల్ని తీసుకుని. దానివల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. చాలామంది మెయిల్స్ ఇన్స్టాలో మెసేజ్లు అయితే పెడుతున్నారండి, అక్క వీడియోస్ చేయండి, మీ వీడియోస్ వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది, ప్లీజ్ అక్క వీడియోస్ చేయండి అనేసి పెడుతున్నారు. నేను నిన్ననే వచ్చానండి, కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన జీవితంలో సర్వసాధారణంగా మనం ఏది లేదో, ఏది దూరమైందో, ఏది దక్కట్లేదో మనం వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. భగవంతునికి ఎన్ని పూజలు చేసినా ఆయన కరుణ కటాక్షాలు పొందలేకపోతున్నామని చాలామంది అయితే వాపోతూ ఉన్నారండి. నాకు ఇలాంటి వాటి మీద ఎక్కువగా మెయిల్స్ వస్తున్నాయి. అక్క మేము చాలా గుళ్ళకి వెళ్తున్నాం, పూజలు చేస్తున్నాం, దీపాలు పెడుతున్నాం, అఖండ జ్యోతులు వెలిగిస్తున్నాము, 1000 దీపాల ఒత్తులతో మేము దీపారాధన చేస్తున్నాము, అయినా మాకు ఎలాంటి ఫలితం అయితే దక్కట్లేదక్క, మా కష్టాలు అలానే ఉన్నాయి, కొంచెం కూడా తగ్గట్లేదు, మాకు ఏదైనా ఒక మంత్రాన్ని అయితే ఉపదేశించండి అక్క అనేసి చాలామంది పెడుతున్నారండి. ఒక మంత్రంతోనే మీ జీవితం మారుతుంది అంటే అది తప్పండి. మీరు చేసే పుణ్య పాపాలు కూడా వాటిల్లో ఒక ప్రభావితం అయి ఉంటుంది. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, అనవసరంగా ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం, వినడం, నోటికి అదుపు లేదండి. ఈ మధ్యకాలంలో నోటికి అదుపు లేకుండా ఇష్టానికి ఇంకొకరి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళ చెడ్డోళ్ళు, ఎలాంటి వాళ్ళైనా శిక్షించడానికి ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన కర్మ వచ్చినప్పుడు అనుభవించాల్సిందే. ఆ కర్మ ఒక టైం కోసం ఎదురు చూస్తుందండి. తప్పు చేసిన వాళ్ళని ఒక టైం కోసం కర్మ ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ దొరికినప్పుడు ఆ కర్మ వాళ్ళని పోయి వెంటాడుతుంది. వాళ్ళకైతే శిక్ష అయితే తప్పదండి. అలాగ దేవుడు శిక్షిస్తున్నప్పుడు మీరు అనవసరంగా మీ నోటికి ఎందుకు పని చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీ నోటిని కంట్రోల్ చేసుకోండి. ఈ రోజుల్లో నోటికి అదుపు లేకుండా పోతుంది. అనవసరంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలే మిమ్మల్ని పాపాలుగా వెంటాడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని కష్టాల్లోకి లాక్కెళ్తున్నాయి. దానికి మీకు మీరే కారణం అవుతున్నారు. కాబట్టి మీ నోటిని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మనసుని దేవుని మీద లగ్నం చేసి మీరు ఏ మంత్రం కానీ ఉపదేశించినా, చిన్న దీపం పెట్టినా కానీ మీకు అత్యంత పుణ్యఫలం అయితే లభిస్తుందండి. అర్థమవుతుంది కదా. ఫస్ట్ కంట్రోల్ యువర్ మౌత్. మీ మౌత్కి లాక్ చేయండి. ఏ రకంగా అంటే చెడు మాట్లాడడం, తప్పులు మాట్లాడడం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం లాంటివి చేయకండి. మిమ్మల్ని ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టినా, వాళ్ళ వల్ల మీరు ఎక్కువ కృంగిపోతున్నా కూడా సహించి ఊరుకోండి. టైం వచ్చినప్పుడు వాళ్ళ బాధ వాళ్ళు పడాల్సిందే. దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, ఎవరిని వదిలిపెట్టడు. ఆయనకి తెలుసు ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళు అన్న విషయం గురించి ఆయనకి తెలుసు. కాబట్టి టైం వచ్చినప్పుడు ఆయనే కొడతాడు వాళ్ళని. కాబట్టి మనం ఈలోగా మనం కంట్రోల్ చేసుకోకుండా మనం నోటికి పదును పెట్టామంటే కొన్ని మాటలు అది మనకే రివర్స్ వస్తాయండి. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి మనం మౌత్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అర్థమవుతుందనేసి నేను అనుకుంటున్నాను. ఈ రకంగా మన మనసుని మనం కంట్రోల్ చేసుకొని మన మనసుని అమ్మవారి మీద లగ్నం చేసి ఒక చిన్న ఈరోజు నేను చెప్పే మంత్రాన్ని కానీ మనస్ఫూర్తిగా నమ్మకంతో విశ్వాసంతో జపిస్తే మీకుండే కష్టాలన్నీ తొలగిపోతాయండి. ముందుగా చెప్తున్నాను, మౌత్ని కంట్రోల్ చేసుకోండి, లాక్ చేసుకోండి, మనసుని అమ్మవారి మీద లగ్నం చేయండి. మీ కష్టాలు పోవాలంటే నెగిటివిటీని పూర్తిగా దూరం పెట్టేయండి. అప్పుడే మీరు చేసే ఒక పూజకి అర్థం ఉంటుంది. మీరు పఠించే ఒక మంత్రానికైతే ఒక పవర్ వస్తుందండి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అనవసరంగా ఎక్కడికెక్కడికో వెళ్ళకుండా ఇంకా మంత్రంలోకి అయితే వచ్చేద్దాము.
ఈ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రాన్ని నియమనిష్టలు నేను ప్రతి వీడియోలో చెప్పున్నాను. ఆ వీడియోలో ఉండే నియమనిష్టల్ని ఆచరిస్తే చాలండి. ఇటు పొద్దున 11 సార్లు, సాయంత్రం పొద్దున 11 సార్లు జపిస్తే మీకుండే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ మంత్రం ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. మరొకసారి ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమః. చాలా చిన్న మంత్రం అండి. ఇది వారాహి దేవి పురాణంలో ఉన్న మంత్రం. ఈ మంత్రాన్ని రోజుకి 11 సార్లు జపించి మీకుండే కష్టాలని తొలగించుకోండి. అమ్మవారి ముందర దీపం పెట్టి అమ్మవారికి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాన్ని అయితే జపించండి. నిశ్చలమైన మనసుతో జపించండి. మీరు కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి. అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.